హాయ్ ఫ్రెండ్స్, మా మామిడి చెట్టుకి మామిడికాయలు బాగానే కాస్తాయి కానీ కాయగా ఉండేటప్పుడు పెద్ద పులుపు అయితే ఉండదు, చప్పగా ఉంటుంది. ఇంకా చెట్టుకు వదిలేసి పండించామనుకోండి దానికి పురుగు అయితే పట్టేస్తుంది అనమాట. మరి ఈరోజు నేను పొన్నగంటి అయితే చూపిస్తున్నాను. మనకి చాలామందికి తెలీదు పొన్నగంటి ఇంకా గుంటగల్కి రాకకి తేడా. సో ఈరోజు వీడియోలోని మనం అది చూద్దామండి. మా ఇంట్లోని మొన్నే గుంటగలగరాకు దాని అంతటా అదే వచ్చింది. అది ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటుంది. ఎక్కువగా పొలం గట్లంట అది మనం చూడగలుగుతాము. ఇప్పుడు ప్రత్యేకించి దానికంటూ తోట అయితే వేస్తున్నారు. మరి ఇది పొన్నగంటాకుకి ఆకు చాలా లేతగా పొడుగ్గా ఉండి చెరుగ్గడికి మధ్యలో గీతలు ఉన్నటట్టు దీనికి కూడా అలా గీతల్లాగా ఉండి ఇరిగిపోతుంది చాలా ఈజీగాను. మరి దానికైతే పువ్వు రాదు. చూడండి, ఇది గుంటగలగరాకు. దీని ఆకు కొంచెం తేడాగా ఉంటుంది. జాగ్రత్తగా చూస్తే మనకి డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. దీని ఆకు కొంచెం గరగరలాడుతుంది. అలాగే దీనికి పువ్వు అయితే వస్తుంది, తెల్లటి పువ్వు. ఇది దీని స్టెమ్కి వచ్చేటప్పటికి మనకి మధ్యలోని దానిలాగే వచ్చి కొంచెం ఒత్తిగా ఇదిగోండి ఈ రకంగా ఉబ్బినట్టుగా అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది. అలాగే ఎర్ర తోటకూరకి మామూలు తోటకూరకి మనం తినకూడని పిచ్చి తోటకూర అంటారు కదా, దానికి డిఫరెన్స్ అయితే చూపిస్తాను. మరి మా బీరపాదు అయితే బాగా అల్లుకుంది. ఇది వచ్చేసి పిచ్చి తోటకూర అండి, కానీ ఇది కూడా వండుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మూడు కలిపైనా వండుకోవచ్చు, వేరువేరుగానైనా వండుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది. అయితే ఈ మధ్య నేను అస్సలు పట్టించుకోవట్లేదు మా తోటని, అలానే వదిలేసాను. మొక్కలు అయితే బీభత్సంగా వచ్చేసాయి. ఇదిగోండి, ఇది మామూలు తోటకూర. దీనికి ఇలా పైన పిలక వస్తుంది కదా, దీన్ని తీసి చక్కగాను విత్తనాలు విడదీసి అలా చల్లేసామనుకోండి మళ్ళీ మనకి అక్కడక్కడ తోటకూర అనేది వచ్చేస్తుంది. పప్పులోకి కానీ లేదా అంటే నార్మల్గా కూర వండుకోవడానికి కూడా సరిపోతుంది. మరి ఇదిగోండి, ఈ రకంగానే నేను వేసేస్తూ ఉంటాను. అలాగే ఈ మధ్యకాలంలోని ఈ పువ్వు అయితే వచ్చిందండి చామదుంపల మధ్యలో నుంచి. చూడాలి ఇది ఎలా ఉంటుందో. నచ్చితే మరి లైక్ చేయండి.